హాయ్ అండి. వెల్కమ్ టు డి మానస కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే టమాటా పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి పల్లీలు వేసి పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన పల్లీలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే గిన్నెలో ఒక స్పూన్ నూనె పోసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 10 to 15 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీ స్పైసీకి తగ్గట్టు తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి వేగిపోయిందండి. ఇలా వేగిన పచ్చిమిర్చిలో టమాటా ముక్కలు, ఒకటి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి చూద్దామండి. ఇలా వేగితే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా మగ్గించుకున్నాను. ఇలా మగ్గిన టమాటా మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పల్లీల పొడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే మిక్సీ జార్లో టమాటా, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఇందులో ముందుగా పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకొని మరోసారి మిక్సీ చేసుకోవాలి. ఇలా అయితే సరిపోతుందండి. దీన్ని పోపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి పోపుకు సరిపడా నూనె పోసుకొని నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడైపోయిందండి. ఇందులో పోపు దినుసులు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇలా వేగిన పోపు మిశ్రమంలో ముందుగా మిక్సీ పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ టమాటా మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా, సింపుల్గా ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.